నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహావిశాఖ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందంటున్న కూటమి నేతలు. అభివృద్ధి ప్రజా సంక్షేమంలోని రాజీ లేదంటూ స్పష్టీకరణ. సర్దార్ గౌతు లచ్చన్న దేశానికి చేసిన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. లచ్చన్న స్ఫూర్తిగా దేశ సేవ చేయాలని పిలుపు. పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శ్రీకృష్ణ ఆలయాలు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్ గణబాబు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన. అభివృద్ధి ప్రజలకు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కూటమి నేతలు తెలిపారు. 30వ వార్డులో కార్పొరేటర్ కొండమ్మతో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన చేశారు. నాయకులు వార్డులోని కోడిపందాల వీధిలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, వంశీకృష్ణ, సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతోని జీవీఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడంలోని ఎక్కడ రాజీపడటం లేదంటూ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ ఎంతో అభివృద్ధి సాధించడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి అంటూ శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్లు కోరారు. ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నది. రోడ్ని పూర్తి చేసుకున్నారు. కొంతమంది టీడీఆర్ సిబల్స్ ఉంది. ఆ పెండింగ్ కూడా త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే రోడ్డు విస్తరణ అయ్యాక వాటర్ లైన్తో ఇబ్బంది పడుతున్నారు, సెంట్రల్ డ్రైనేజీలో ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారు నాయకత్వంలో, అలాగే ఈరోజు 75 లక్షలు శంకుస్థాపనలో ఈరోజు శ్రీకృష్ణుడు దినం రోజు కూడా ఈరోజు అదృష్టంగా పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా టెంపుల్కి ఎక్కువ వెళ్తారు, ఖాళీ చేసుకొని ఈవేళ కార్యక్రమాన్ని పెట్టినందుకు అధికారులకు అందరికీ నమస్కారం. ఈరోజు సుమారు 75 లక్షల వర్కర్ని శంకుస్థాపన చేయడం జరిగింది. కోడిపందాల వీధి అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి ప్రాంతం, కొండవాళ్ళు ప్రాంతం కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది. ఇప్పుడే మేయర్ గారు కూడా చెప్పా, కొండ మీదకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా వేయాలి. అలాగే వాటర్ ప్రాబ్లం, యూజిటీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో. వాటన్నిటిని కూడా ఒక 2-3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో, ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత కూడా తిరిగిన తర్వాత హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా సుధాకర్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్కి వెళ్ళే ముందు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ఆ మాట ప్రకారం ప్రజల దగ్గరకు వస్తాం తప్ప. యూజీడీ లైన్లు కొన్ని పోయినాయి, పంపింగ్ కెపాసిటీ సరిపోని పాతగా అయిపోయిన పంపుల్ని 20 HP బదులు 30 HPగా వివిధ రోడ్లు, యూజీడీ లైన్లు, పైప్ లైన్లు, వాటర్ లైన్లు అన్నీ మా కూటమి ప్రభుత్వం మేయర్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించుకుని సుమారుగా 75 నుంచి 80 లక్షల లోపు వర్కుల్ని 4 ఏరియాల్లో ఇవన్నీ 5-6 నెలల్లోపే పూర్తి చేసి ఈ జీవీఎంసీ టర్మ్ కంటిన్యూ అయ్యేలోపు, పరిసమాప్తం అయ్యేలోపు 2 నెలల్లో పూర్తి ఇవన్నీ ఇలాంటి వర్కులు ఇంకా 10-15 వర్కులు చేస్తామని, దీన్ని చేసి మెప్పించి ప్రజల్ని ఎలక్షన్కి వెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ. విశాఖ సిటీ పోలీస్ శాఖ పరిధిలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న పెద్దిరెడ్డి చంద్రశేఖర్ ను ఇండియన్ ప్రెసిడెన్సీ మెడల్ 2025 ఐపీఎం వరించింది. ఏపీ వ్యాప్తంగా 20 మంది పోలీస్ అధికారులు ఈ మెడల్స్ ను ప్రకటించగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏకైక ఏఎస్ఐ చంద్రశేఖర్ ఒక్కరేనని అధికారులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే పోలీస్ సిబ్బందికి అందజేసే ఐపీఎం శేఖర్ కు రావడంతో అధికారులు, సహచర సిబ్బంది ఆయన అభినందనలతో ముంచెత్తుతున్నారు. 1984లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరిన శేఖర్ ట్రాఫిక్
క్రైమ్, శాంతి భద్రతల విభాగాల్లో పనిచేసి అందరితోని మన్నలను అందుకున్నారు. పలు కీలక కేసులను ఛేదించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే శేఖర్కు ఐపీఎం ప్రకటించడంతో 15 ఆగస్టు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో భాగంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరవ్రత బాగ్జీ తదితరులు వేదికపై ఘనంగా సత్కరించి అభినందించారు. తనకు ఈ మెడల్ రావడం వెనుక సిపి బాగ్జీతో పాటు సిసిఎస్, ఇతర అధికారుల సహకారం మరవలేనంటూ ఈ సందర్భంగా శేఖర్ తెలిపారు. అంతేకాకుండా శేఖర్కు గతంలోనూ పలు అవార్డులు, రివార్డులు వరించాయి. ఐపీఎం అందుకోనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోపాలపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారం కోల్పోయిన నాటి నుంచి పిచ్చి ప్రేలాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నిర్వహించగలిగిందని చెప్పారు. ప్రజలు చాలా సంవత్సరాల తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారంటూ గణబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తోందని తెలిపారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద చల్లే అసత్య ప్రచారాన్ని నిలుపు చేయాలంటూ డిమాండ్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బై ఎలక్షన్స్లో ఫలితాలు చూస్తుంటే ఏ రకంగా ఉంది పులివెందుల, ఏ రకంగా గతంలో ఎన్నికలు నిర్వహించేవారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు స్వేచ్ఛాయుతంగా పోటీ చేయడం కానీ, ఓటింగ్కి పాల్గొనడం కానీ, ఈ 30 ఏళ్ళు కరువైంది. అక్కడ మండల తీర్పు చూస్తే మండల ఓటర్స్ చాలా స్పష్టంగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారి గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో చాలా స్పష్టంగా ఆ తీర్పు చూస్తూ ఉంటే డిపాజిట్ కూడా అందని ఫలితాలు. అంటే మనం అంటుంటాం డిపాజిట్ కోల్పోవడం కూడా కాదు. నగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహావిశాఖలో పలు దేవాలయాల్లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీకృష్ణ దేవాలయాలు కిటకిటలాడాయి. జిల్లా పరిషత్ సమీపంలో కృష్ణ మందిరంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని కృష్ణ భగవాన్ను దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేశారు. జిల్లా పరిషత్ కూడల్లో గల శ్రీకృష్ణ మందిరం ప్రతినిధి దాస్ శ్రీకృష్ణాష్టమి విశిష్టతను తెలియజేశారు. ప్రతి ఏడాది కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. మీడియాతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ భగవాన్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. आज हमारा श्री कृष्ण चैतन्य मिशन जो जिला परिषद के मठ में हम जन्माष्टमी आज 26 तारीख को पालन करते हैं कि यहाँ की जो है हमारा भगवान अवतरित होते हैं कलियुग में, कि कलियुग की जो बद्ध जीव हैं उनको भगवत मार्ग में लाने के लिए, आध्यात्मिक चेतना जागृत कराने के लिए हम, हमारा गुरुजी और हम इस संप्रदाय में सारे लोगों के मन में भागवत भक्ति और ज्ञान, आध्यात्मिकता, चेतना को जागृत कराने के लिए कृष्ण जन्माष्टमी पालन करते हैं और लोगों को प्रसाद वितरण करते हैं. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధ భూమిలో దేశ రక్షణకు పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు, అవయవాలు కోల్పోయిన వీర జవాన్లకు వందే విశ్వభారత్ ఘనంగా సత్కరించింది. వారు దేశానికి అందించిన సేవలకు గాను వీర పురస్కారాలు అందజేశారు. ఎంబీపీ కాలనీలోని ఐఐఏఎం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాను సినీ నటి జయలలిత, సంగీత దర్శకులు, గాయకుడు గజల్ శ్రీనివాసులు విచ్చేసి పురస్కారాలను వారికి అందజేశారు. జవాన్ల వీరగాథలు విన్న వారికి కంటతడి తప్పలేదు. ఈ సందర్భంగా జయలలిత, గజల్ శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమ నిర్వాహకులు బలివాడ రమేష్ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమమైనా మనసుకు దగ్గరగా ఉంటుందని అన్నారు. తమ జీవిత కాలంలో ఇటువంటి జెండా పండుగ మునుపెన్నడూ చూడలేదని అన్నారు.
దేశ రక్షణలో విరోచితంగా పోరాడి భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న జవాన్లకు వందనాలు తెలియజేశారు. రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజల రక్షణ కోసం ఏడాది పొడవునా పనిచేస్తున్న సైనికుల సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు. మన శత్రువుల బారి నుంచి దేశాన్ని రక్షిస్తూ మన స్వేచ్ఛగా జీవించడానికి సైనికులు చేస్తున్న త్యాగాలు అమోఘమని అన్నారు. నేను పుట్టి బుద్ధరిగిన తర్వాత నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు. నేను ఇలాంటి పండగ నేను చూడలేదు, వినలేదు. కింద కూర్చొని వీళ్ళందరినీ చూస్తుంటే అవి ఆనంద బాష్పాలా, లేకపోతే నేను ఇలాంటి ఒక పండగలో పాల్గొనడానికి అర్హత ఉందా నాకు, అది నా తమ్ముడు కల్పించాడు, ఆనందమా దుఃఖమా హృదయం అంతా బరువెక్కిందా ఏంటో తెలియదు. నా భూతం నా భవిష్యత్. ఇలాంటి ఒక పండగని నేను చూడలేదు పుట్టి బుద్ధరిగిన తర్వాత. ఇలాంటి ఒక స్వాతంత్ర దినోత్సవ పండగని ఇలాగా అమరవీరులందరూ మన భారతదేశం కోసం పాటుపడి వాళ్ళు ఒక్కొక్కరు బిడ్డల్ని కోల్పోయి, తండ్రుల్ని కోల్పోయి, భర్తల్ని కోల్పోయి, వారి యొక్క అంగాంగాల్ని కోల్పోయి, అస్సలు నాకైతే కింద నుంచి చూస్తుంటే ఏడుపు వచ్చిందండి. మాట్లాడడానికి మాటలు లేవు. దేశంలో ఉండి వారి వారి కర్మల్ని సత్కర్మగా భావించి దేశం కోసం బతికే వాళ్ళు, జాతీయ సమైక్యత కోసం బతికే వాళ్ళందరినీ కూడా ఈరోజు మా తమ్ముడు రమేష్ సత్కరిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విశాఖపట్నంలో ఇంతమంది మహనీయులు తీసుకొచ్చి చేస్తున్నాడంటే అతని వెనకాల ఏమీ ప్రభుత్వం యొక్క అండ కూడా లేదు, ఆయన సొంతంగా చేస్తున్నాడు. అటువంటి రమేష్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు మనం చేసుకుంటున్న కార్యక్రమం వందే విశ్వభారత వీర పురస్కార్. అసలు వందే విశ్వభారత వీర పురస్కార్ అంటే ఏంటి, దేనికోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం చేసే ప్రతి కార్యక్రమం ఇది. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం తెచ్చిన మహనీయుల యొక్క సక్సెసర్స్ని, అంటే వాళ్ళ యొక్క ఈ వారసత్వం ఉన్న వారసులను తీసుకువచ్చి ఇలాంటి పురస్కారం చేసి దేశంలో ఎన్నో ప్రదేశాలలో చలిని తట్టుకుంటూ, వేడిని తట్టుకుంటూ ఎంతోమంది సోల్డియర్స్ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన, వాళ్ళ యొక్క అవయవాలని భరతమాతకు దానం చేసిన ప్రతి ఒక్కరిని మనకి దగ్గరలో ఉన్న స్టేట్స్లో, అలాగే కొన్ని నార్త్ స్టేట్స్లో నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం అక్కడి నుంచి పిలిపించుకొని చేస్తున్నాం. ఈసారి ఇది 5వ సంవత్సరంగా ఉంది. స్వాతంత్ర సమరయోధుడిగా సర్దార్ గౌతులచ్చన్న దేశానికి చేసిన సేవలను ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్లు కొనియాడారు. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమంలో వారు ఈ సందర్భంగా పాల్గొన్నారు. గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్లో గల గౌతులచ్చన్న విగ్రహానికి కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్, హరీంద్ర ప్రసాద్లు మాట్లాడారు. దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో గౌతులచ్చన్న పాల్గొన్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను వివరించారు. నిరంతరం దేశం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పనిచేసిన నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న అంటూ ప్రశంసించారు. తన తుది శ్వాస విడిచే వరకు లచ్చన్న చేసిన సేవలు మరవలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఉత్తరాంధ్ర బీసీల, ఎస్సీ ఎస్టీలకు అండగా నిలబడి స్వతంత్ర సమరయోధునిగా ఒక గొప్ప పేరు తెచ్చుకున్న మన గొప్ప వ్యక్తి గౌతులచ్చన్న గారు. ఆయన జయంతిని పురస్కరించి అలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అలా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అఫీషియల్గా చేస్తున్నందుకు అటు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఒక స్వతంత్ర సమరయోధుడిగా ఒక అద్భుతమైన ఉద్యమం చేసి ఇవాళ బీసీలకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో మంచి జంక్షన్లో ఆయన విగ్రహానికి అలా పూలమాల వేసి ఇవాళ ఆయన ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఆయన ఆశయాల కోసం బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అందరం కూడా మా వంతు కృషి చేస్తాం. ఖచ్చితంగా ఆయన ఏదైతే కలగలనో దానికి కొంతైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ శక్తివంచన లేకుండా పనిచేస్తామని కూడా డాక్టర్ గౌతులచ్చన్న వారి ఒక జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మహానీయుని ఈరోజు మనం అందరూ కూడా గుర్తెచ్చుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల్లో పాల్గొని మనకు ఈ స్వతంత్రం తగ్గేలా చేశారు. సాల్ట్ సత్యాగ్రహ మొదలుపెట్టి సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ కావచ్చు, రెవల్యూషనరీస్తో కలిసి రాజమండ్రి మిషన్లో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం గురించి ఆలోచించి ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము.
అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఆర్కే బీచ్ రోడ్లోని గోకుల్ పార్క్లో గల కృష్ణ భగవాన్ను పలువురు దర్శించుకుని పూజలు చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ యాదవ్, మంచిపల్లి సత్యనారాయణ యాదవ్లు పాల్గొని మాట్లాడారు. దివంగత మాజీ ఎమ్మెల్యే యాదవ సంఘం సీనియర్ నాయకులు పల్లా సింహాచలం హయాంలోని గోకుల్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నేడు గోకుల్ పార్క్ ఆయన కృషి ఫలితంగానే ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఆ తర్వాత ఎందరో యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతల సహకారంతో గోకుల్ పార్క్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. ఈ పార్క్ లో కృష్ణాష్టమితో పాటు అనేక పండుగలు పూజలు నిర్వహిస్తామని చెప్పారు. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి అందరికీ విజ్ఞానం, శాంతి బోధించి ఈ సృష్టికి ఎంతో మూలమైన విలువలైన జ్ఞానం ఇచ్చిన భగవంతుని పుట్టినరోజు పండుగ విశాఖ జిల్లాలో ఉన్న లక్షలాది మంది యాదవులు ఈ ఆలయం శ్రీ స్వర్గీయ పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ ఆలయం దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ చేసుకుంటాం. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. మన జగత్కి ఒక మార్గదర్శకుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ చల్లని వాతావరణం, ఈ సముద్ర తీరాన మన పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ గుడి పరిధిలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమమే కాకుండా మనం పౌర్ణమి కూడా చాలా బాగా జరుపుకుంటాము. నలుమూలల నుంచి విశాఖపట్నమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందాన్ని, ఈ యొక్క యాదవుల యొక్క కలయికను కూడా ఆనందించి వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క కష్ట సుఖాలని, సంతోషాలని పంచుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాంధ్ర బీసీ సంఘం సీనియర్ నాయకుడు తోట వాసుదేవరావు ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం జరిగింది. గ్రీన్ పార్క్ హోటల్ రోడ్లో గల సర్దార్ గౌతులచ్చన్న విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. ముందుగా గౌతులచ్చన్న కాంస్య విగ్రహానికి వాసుదేవరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న దేశభక్తి, పోరాట పట్మను కొనియాడారు. దేశ స్వాతంత్ర సమపార్ధన కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు లచ్చన్న అని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం గౌతులచ్చన్న చేసిన సేవలను వాసుదేవరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ గౌతులచ్చన్న కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు గౌతులచ్చన్న గారు 116వ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ కార్యక్రమం అయినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున గౌతులచ్చన్న గారి గురించి ఎన్నో సంవత్సరాల వారు పోరాడుతున్నాం. అయినప్పటికీ ఈ రోజుకి ఎలాగా ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించి ప్రభుత్వం తరఫున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన విశాఖపట్నంలో శీలానగర్ దగ్గర నుండి అనకాపల్లి వరకు రోడ్డు, అనకాపల్లి వెళ్ళే 6 రోడ్లో గౌతులచ్చన్న గారి స్మారక భవనం కట్టాలని, అలాగే అక్కడ 100 అడుగులు విగ్రహం లచ్చన్న గారిది పెట్టాలని 10 సంవత్సరాల నుండి కోరుతున్నాం. దయించి అదే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరీ కోరుకుంటే ఏంటంటే మాకు ఇది ఇలా 100 అడుగుల విగ్రహంను పెట్టమని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర కళాకారులతో కలిపి రూపొందిన ప్రైవేట్ ఆల్బమ్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. కళాభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉతుకు పిండి ఆర్ఐ టైటిల్తోని యాదకుమార్ దర్శకత్వంలో ఈ ఆల్బం రూపొందించారు.
ధనుంజయ్ హీరోగా నటించిన ప్రైవేట్ ఆల్బమ్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఆల్బంలో ఉత్తరాంధ్ర కళాకారులకు పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో కేవలం ఉత్తరాంధ్ర కళాకారులను ఎంపిక చేసుకుని వారిని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ ఆల్బం ఎంతో గొప్పగా ఉందని ఆదరణ పొందడం ఖాయమని అన్నారు. ఈ ఆల్బం మంచి విజయవంతం కావాలంటూ ఉత్తరాంధ్ర కళాకారులకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని వంశీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హీరో ధనుంజయ్, దర్శకుడు యాద్ కుమార్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం కళాభారతిలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ని సోదరులు ధనుంజయ్ హీరోగా, యాద్ కుమార్ డైరెక్షన్లో సుమారు 400 మంది ఆర్టిస్టులతో, అది కూడా ఉత్తరాంధ్ర కళాకారులు అందరితో కలిపి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో కళాకారులకి మీద ఉన్నటువంటి వాళ్ళకి కమిట్మెంట్ కానీ, కళాకారులు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అందరినీ అందులో యాక్ట్ చేయించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. టైటిల్ ఉతుకు పిండు ఆరై చాలా చక్కగా వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మరియు వాళ్ళందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా మీడియా సోదరులకి విశాఖపట్నం అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక అద్భుతమైన ఆల్బమ్ చేశారు. వాళ్ళందరూ కూడా దినదినాభివృద్ధి జరగాలి. వాళ్ళందరూ ఒక మంచి ఆర్టిస్ట్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరో కూడా చాలా చక్కగా చేశారు. నీట్గా డ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మేము ఈరోజు విశాఖపట్నం కళాభారతి వేదికగా ఒక మంచి మ్యూజికల్ వీడియో ఆల్బమ్ అనేది లాంచింగ్ జరిగింది. సో దీని పేరేమో ఉతుకు పిండు ఆరై. దీనికి మన విశాఖపట్నం ప్రముఖ దర్శకులు యాదవ్ కుమార్ గారు దర్శకత్వం వహించారు. అలాగే నిస్సి జస్టిన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. పల్సర్బైక్ రమణ గారు అండ్ అమిత్ గారు పాడారు. సో ఎంతోమంది అంటే దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది కళాకారులు, టెక్నీషియన్స్ ఈ యొక్క ఆల్బంలో నటించడం కానీ టెక్నికల్గా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర నుంచి, మన విశాఖపట్నం నుంచి ఒక మంచి ఆల్బమ్ అనేది బయటికి వెళ్ళాలి, పేరు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న కళాకారులందరికీ కూడా పని కలగాలి, అలాగే వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు కలగాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ ఆల్బమ్ని రూపకల్పన చేసాం. మా ఉతుకు పిండు ఆర్ఐ సాంగ్ ఇది ఒక సోషల్ మీడియాకి చాలా యూజ్ అయిన సాంగ్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటి అని, సో ఇదంతా ఈ సాంగ్లో ఉంది. సో ఈ సాంగ్ మీ అందరూ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. సో మా టీం అందరూ చాలా కష్టపడి ఈ సాంగ్ చేశారు. మోస్ట్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ మన వైజాగ్ వాళ్ళు, మన వైజాగ్ ఆర్టిస్ట్, మన వైజాగ్ వాళ్ళందరినీ మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహిళా సాధికారతే లక్ష్యమని, వారు సమశక్తితో ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి సత్యప్రసాద్ మద్దెలపాలెం ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పలువురు మహిళలకు జీరో ఫేర్ టికెట్లు అందజేశారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు టికెట్లను ఎంపీ ఎంశ్రీ భరత్ ఎమ్మెల్యేలు పి విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్లతో కలిసి అందజేశారు. అనంతరం మంత్రి ఎండాడ వరకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావులతో కలిసి సిటీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకానికి గాను 1942 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. మహిళల కోసం ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వం మహిళలు ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ వద్ద ఉన్న 74% బస్సుల్లో మహిళలు ప్రయాణించేందుకు అవకాశం ఉందని హితవు పలికారు. మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభ్యున్నతి, మహిళా స్వావలంబన కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ ఈ కూటమి పార్టీ. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో ఆ రోజు పాదయాత్రలో గౌరవ లోకేష్ గారు మా తెలుగుదేశ కుటుంబం అని చెప్పేసి ఈ మహిళా అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం, దాంట్లో భాగంగా సూపర్ 6లో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ 12 మేము చేస్తూ ఉన్నాం. కానీ కంపల్సరీగా ఏదైతే మహిళలకి చాలా అద్భుతంగా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పేసి తప్పకుండా ఉన్నామో, ఎంత ఖర్చు అయినా 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా వేరే విధంగా వెల్త్ క్రియేట్ చేద్దాం, కానీ ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఆగస్టు 15న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపుగా 10,000 పైచీలకు బస్సులు ఉన్నాయి. 10,187 అని చెప్పేసి మా అప్పలనాయుడు గారు చెప్పారు. నాకు వచ్చిందే 11,000 సార్, వీళ్ళకే గ్యాప్ ఉంది. అయితే దాదాపుగా 74% బస్సులు ఏదైతే పల్లె వెలుగు ఉన్నాయో, అల్ట్రా పల్లె వెలుగు ఉన్నాయో, ఎక్స్ప్రెస్ ఉందో, మెట్రో ఎక్స్ప్రెస్ ఉందో, అలాగే ఇంకో కేటగిరీ
సిటీ ఆర్డినరీ, ఈ 5 కేటగిరీ కూడా ఉచితంగా సామాన్యంగా ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ఉంటే చాలు. ఐడి ఉంటే మహిళమ్మ తల్లి, ట్రాన్స్జెండర్స్ అట్లా ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. చిన్నతనం నుంచి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబాంగ్ ఫేజ్ 3 ఆధ్వర్యంలో నగరంలో జరిగిన తిరంగా ఫ్యాషన్ వాక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశభక్తిని ప్రతిబింబిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. చిన్నారుల్లో దైవ దేశభక్తి క్రమశిక్షణ పెంపొందిస్తూ పెంచితే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. చిన్నారులు పాకుతూనే తమ దేశంపై ఉన్న ప్రేమను చూపించడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. నిబాంగ్ ఫేజ్ 3 నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమానికి గాను మంచి స్పందన రావడం పట్ల సంతోషాన్ని వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలోని విజేతలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు వారికి అందజేశారు. న్యూ ఇండియా బేబీ ఒలింపిక్ గేమ్స్ వైజాగ్ సీజన్ 2 ఈరోజు అట్టహాసంగా బాగా ఓపెన్ అయింది. సో ఈ కార్యక్రమం చేసినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అందరూ కూడా 5 months బేబీస్కే క్రాలింగ్ అంటే నమ్మలేకపోతాం. అంటే 5 months కాదు 4 months కూడా ఇప్పుడు క్రాల్ చేస్తున్నారు. అందరికీ కూడా 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాము. నైబోగ్ అంటే న్యూ ఇండియా బేబీ ఒలింపియాడ్. ఇంతవరకు కూడా మనం దీని గురించి విన్నాం కానీ 3 సంవత్సరాల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ లాంటి ఊళ్ళల్లో కూడా ముఖ్యంగా మన విశాఖపట్నంలో చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈరోజు ఇక్కడ ఇంత చిన్నారులు మినిమం 6 months నుంచి ఇప్పుడు ఇవాళ ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళిన గంటా శ్రీనివాసరావు గారు, భీమిలి ఎమ్మెల్యే గారు, ఆయన మెడలేసిన పాప వయసు 6 months. అంటే 6 months నుంచి కూడా పిల్లలలో స్పోర్ట్స్ స్పిరిట్ కానీ పిల్లలు దాన్ని ఎంకరేజ్ మమ్మీ డాడీ ఎలా ఎంకరేజ్ చేస్తే పిల్లలతోటి ఎలాగా ఫన్ ప్లేయింగ్ మెథడాలజీకి ఒక అలవాటు పడడానికి నెబాంగ్ అనేది స్టార్ట్ చేశాం. ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి దళితుల ఐక్యతను నాశనం చేసేందుకు గాను మోడీ సర్కార్ కూడా కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు. నగరంలోని బీజేపీ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణ చేసి రిజర్వేషన్ అమలు చేస్తే సహించమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీల వర్గీకరణ చేపట్టి దాని ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామంటం తగదని చెప్పారు. మాళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకంత కక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టబోదంటూ రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లుగా రత్నాకర్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో జి ఈశ్వరరావు, సిమల దుర్గాప్రసాద్, రాజు, ఎం రత్నారావు, శ్యామలరావు, ఎన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మనల్ని దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి మన సామాజిక వర్గానికి, కులానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి, మోడీకి భయపడి మనకెందుకులే అని చెప్పేసి కులం మొత్తాన్ని గాలికి వదిలేశారు. మిత్రులారా, ఇకనైనా సరే మనం రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే, అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల కులం అనేది ఉండేది అని చెప్పేసి చరిత్రలో చీకట్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చరిత్రలో చదువుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి మనమంతా ఐక్యంగా పోరాడదాం, మనమంతా కలిసి ముందుకు సాగుదాం, మీరందరూ బయటికి రావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ చట్టాలు అయిపోయినాయి కదా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేశారు కదా, అపూర్వ సహోదరులు గురుశిష్యులిద్దరూ మరి చట్టాలు చేశారు కదా, మనం చేసేది ఏముందని అనుకుంటున్నారేమో. అదేమీ భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబిల్ కాదు, మార్చలేకపోవడానికి వీళ్ళేమీ దేవుడు కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. మనం కష్టపడి మనమంతా ఐక్యంగా పోరాటం చేస్తే, యునైటెడ్గా ప్రశ్నిస్తే ఈ చట్టాలను వెనక్కి తీసుకుని మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పారిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దళితుల హోల్సేల్ మేనమామ మన జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకు కూడా దీనిపై తన స్టాండ్ ఏంటో తెలపలేదు. మిత్రులారా, ఆయనకు కూడా చిన్న దమ్కి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మాట్లాడతారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందంటూ ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6లో భాగంగా మహిళలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లుగా తెలిపారు. సింహాచలం డిపోలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించి అనంతరం బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగానే రాకపోకలు సాగించొచ్చని చెప్పారు. తమ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే మరేదీ ప్రాధాన్యత లేదని అన్నారు. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో చాలా వాటిని అమలు చేయడం జరిగిందని గణబాబు గుర్తు చేశారు. ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి ఏడాదిలోనే 10 లక్షల కోట్ల అప్పు పెట్టి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి గత పాలకులు 1వ తారీఖు కాదు 15వ తారీఖు అయినా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉంటే ఈ రోజు ఒకవైపు సంపద సృష్టించి అటు ఉండేటువంటి మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీ కానీ, ఏవైతే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాల పాలసీలన్నీ కూడా మార్చి వారి జోబుల్లో పోయేటువంటి సంస్కృతికి పక్కన పెట్టి ప్రభుత్వానికి డబ్బులు దక్కలైతే ఇలాంటి సదుపాయాలన్నీ ప్రజలకి ఇవ్వచ్చు అనేటువంటి దాని నిదర్శనం ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితంగా ప్రయాణం అనేటువంటిది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని మళ్ళా P4 పథకం ఒకటి త్వరలోనే రాబోతా ఉంది. పేదవాళ్ళు, అత్యంత పేదవాళ్ళని ఐడెంటిఫై చేశారు. వారిని అందరినీ బంగారు కుటుంబాలు అంటున్నాం. మధురవాడ చంద్రపాలెం హైస్కూల్లోని 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతపట్టి భారతమాతాకి జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ప్రధానోపాధ్యాయులు మెలుగు వెంకట్రావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గుదే అచ్యుతరావులు కలిసి మువ్వెన్నెల జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలంటూ కోరారు. స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలోనే నడవాలని సూచించారు. జాతీయ గీతాలాపన మధ్య ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించడంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. అనంతరం వివిధ పరీక్షల్లోని అగ్రస్థానం పొందిన బాలబాలికలకు పేరెంట్స్ కమిటీ సభ్యులు దుస్సాల్వలు కప్పి నగదు పురస్కారాన్ని వారికి అందజేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహావిశాఖ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందంటున్న కూటమి నేతలు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంలోని రాజీ లేదంటూ స్పష్టీకరణ. సర్దార్ గౌతు లచ్చన్న దేశానికి చేసిన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. లచ్చన్న స్ఫూర్తిగా దేశ సేవ చేయాలని పిలుపు. పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శ్రీకృష్ణ ఆలయాలు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్ గణబాబు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్లీ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.